హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సంథింగ్ స్పెషల్ విత్ లక్ష్మితో. ఈరోజు సండే స్పెషల్ చేసుకుంటామండి. ప్రతి వీక్ మనం ఏదో నాన్ వెజ్ చేస్తున్నాం కదా, కార్తీక మాసం నాన్ వెజ్ చేయకూడదని మేము వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నామండి. చూడండి, వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను దీంట్లో పెట్టాను, కనిపిస్తున్నాయి కదా, చూపిస్తాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, ఆలు, బీన్స్, క్యారెట్, ఇది కొత్తిమీర, తర్వాత ఇది కూడా బీన్స్, అది బఠానీలు, తర్వాత పుదీనా, నేను జీడిపప్పులు కూడా వేసేస్తున్నాను. తర్వాత ఇవన్నీ స్పైసెస్ వేస్తున్నాను, అల్లము, చెక్క, లవంగాలు, ఇలాచీలు, ఓకేనా, ఆకు. సరే, ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. నేను ముందుగా ఒక చిన్న పెద్ద కుక్కర్ పెట్టుకున్నాను, నేను కొంచెం ఎక్కువగా చేస్తున్నాను, ఓకేనా. దీంట్లో పాన్ వేడయ్యాక దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్తో పాటు కొంచెం గీ కూడా వేసుకుందాం టేస్టీ కోసం. నేను పల్లి నూనె వేసేస్తున్నాను. ఓకే, మనం ముందుగా దీంట్లో ప్యాన్లో ఆయిల్ వేసేసుకుందాము. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేస్తున్నానండి. దీంట్లో కొంచెం మనకి నెయ్యి కూడా వేసేస్తున్నాను నేను. నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేస్తున్నాను నేను తాలింపులో. నెక్స్ట్ మనం స్పైసెస్ వేసేసుకుందాము. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాము. కొంచెం వేగాక మిగతా ఐటమ్స్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా వేగాక నెక్స్ట్ జీడిపప్పు వేసుకుందాం. కొంచెం నేను ఎక్కువగా వేస్తున్నాను జీడిపప్పు. తర్వాత వెజిటేబుల్స్ వేసేసుకుందాం. ఇంకా ఒక్క నిమిషం వేయించేసి దీన్ని, ఎందుకంటే జీడిపప్పు తొందరగా అయిపోతుంది కదా. ఓకే, నెక్స్ట్ కరివేపాకు, తర్వాత కొంచెం పుదీనా నేను తాలింపులో వేస్తున్నాను, కొత్తిమీర, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం తాలింపులో, మంచి టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుందామండి. ఆలు, బీన్స్, క్యారెట్, తర్వాత బఠానీ. నెక్స్ట్ అయిపోయింది కదా, మన వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తాను. ఇది కొంచెం కుక్ అయ్యాక మనం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం కుక్ చేసుకుందాం దీన్ని. ఓకే, ఒక 2 minutes మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఓకే, మనకు కొంచెం వేగింది కదా, దీంట్లో నేను కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను.
కొంచెం పసుపు వేస్తాను లైట్గా, ఎక్కువ వేయట్లేదు, లైట్గా కొద్దిగా 1 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. మనకు కలర్ఫుల్గా ఉండాలి కదా, వైట్గా ఉంటే బాగుంటుంది. ఓకే, కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. మనం కొంచెం ఫ్రై అయినాక వాటర్ యాడ్ చేసుకుందాం. నేను 5 గ్లాసెస్ రైస్ వేసానండి. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను, ఎందుకంటే బియ్యం నేను నానబెట్టి పెట్టాను కదా. ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుందాము. వాటర్ యాడ్ చేసేసుకున్నామండి. 1 7.5 వస్తుంది. నా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను. నేను వెజిటేబుల్స్లో కొంచెం సాల్ట్ వేస్తాను, దీంట్లో కొంచెం సాల్ట్ కలుపు వేస్తాను. కలుపు వేసుకుంటున్నాను, అందరూ వేస్తున్నానండి. ఇంకా నేను యాడ్ చేస్తున్నాను. ఇది ధనియా పొడి ఓకే. మన వాటర్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. దీంట్లో నేను నానబెట్టుకున్న రైస్ వేసేస్తున్నాను దీంట్లో. దీన్ని కొంచెం మంచిగా కలిపేసేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ మిగిలిన కొత్తిమీర కూడా వేసేస్తున్నాను నేను దీంట్లోనే. కొంచెం పుదీనా కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం మనం. ఓకే అండి, మన బిర్యానీ దాదాపు రెడీ అయిపోయింది. నేను పైనుంచి కొంచెం నెయ్యి వేస్తున్నాను, కొద్దిగా లైట్గా. చూసారా ఎంత సూపర్గా కనిపిస్తుందో మన బిర్యానీ. వెజిటేబుల్, నాన్ వెజ్ కన్నా వెజిటేబుల్ బిర్యానీ బాగా అనిపిస్తుంది కదా. ఇదిగోండి, నేను కలర్ కూడా వేసేస్తున్నాను. యాక్చువల్ ఏంటంటే ఇది న్యాచురల్ కలర్ అండి, మనకి కెమికల్ కలర్ కాదు, న్యాచురల్ కలర్ తెప్పించాను నేను. న్యాచురల్ కలర్ వేసేస్తున్నాను. ఇది ఆరెంజ్, న్యాచురల్ ఆరెంజ్ వాటర్లో కలిపి కొంచెం. ఓకేనా? ఓకే, మన బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి. ఇంకా 10 మినిట్స్లో తినడానికి రెడీ అవుతుంది. సూపర్ స్మెల్ వస్తుంది. ఓకేనా? మంట తగ్గించి నేను కొంచెం ఒక 5 మినిట్స్ అలా పెట్టేస్తున్నాను. ఓకే అండి, మన బిర్యానీ రెడీ అయిపోయింది. మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము.
వావ్, సూపర్గా ఉంది. మనం చూడండి బిర్యానీ ఎలా ఉందో చూసారా. వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. వెరీ వెరీ టేస్టీ. మనం దీన్ని గ్రేవీతో కానీ రైతా కానీ తింటాము సరే. ఇదిగో రైతా, దీని కాంబినేషన్ రైతా అండి. తర్వాత నేను గ్రేవీ కూడా చేశాను, అది మీకు చూపించలేదు కానీ నేను గ్రేవీ కూడా చేశాను. గ్రేవీ ఎలా చేయాలో నేను ఒకసారి మళ్ళీ సపరేట్గా వీడియో పెడతాను. యాక్చువల్లీ ఏంటంటే కొంచెం టైం ఎక్కువైపోయింది, అందరికీ ఆకలిస్తుంది, అందుకని మీకు చూపించలేదు. చూసారండి మన బిర్యానీ ఎలా ఉందో, ఎంత సూపర్గా ఉంది. తినడానికి కూడా చాలా బాగుందండి. చూడండి అసలు ఎలా చూడండి. ఓకేనా? ఓకే అండి. సండే అందరూ ఈ కార్తీక మాసంలో వెజిటేరియనే తినండి, ఎందుకంటే దేవుడికి పవిత్రమైన మాసం కదా. నేనైతే వెజిటేరియన్ తింటున్నాను, మీరు కూడా రెడీ చేసేసుకొని టేస్ట్ చేసి తినేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకే అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.